పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం చినకేర్జల పంచాయతీకి సంబంధించేదండి సచివాలయం. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సచివాలయం అనేది ప్రతి పంచాయతీల పరిధిలో సచివాలయం నిర్మించి అక్కడ అన్ని శాఖల సముదాయంతో పని కల్పించే విధంగా సచివాలయం నిర్మించడం అనేది ప్రారంభించడం జరిగింది. దీనికి సంబంధించి కొమరాడ మండలంలో 31 పంచాయతీలు ఉంటే 20 సచివాలయాలు అనేది నిర్మించడానికి వాళ్ళు ఒక ప్రతిపాదన పెట్టారు. దీనికి సంబంధించి సుమారు 11 పంచాయతీలు పూర్తయ్యేవి. అక్కడ నిధులన్నీ కూడా సచివాలయం సిబ్బంది నిర్వహిస్తున్నారు. మిగతా సచివాలయాలకు సంబంధించి దళైపేట, కెమిచీల, అలాగే గుమ్మడ సచివాలయాలు పూర్తయ్యేవి. దానికి తలుపులు లేవు, డోర్లు లేవు, ఏటీలు లేవు. అలాగే కుంతేసు, పూడేసు, నైకి సంబంధించి అసలు ప్రతిపాదన లేదు. అక్కడెక్కడ కూడా సచివాలయాలు నిర్మించిన పరిస్థితి ఉంది. అలాగే రాజలక్ష్మీపురం, గంగరేగవలస, చినకేర్తి ఇలాదండిలుగా ఇలా ఒగ్గితేనండి మొత్తం దీనికి చెక్కసున్నాం కానీ మొత్తం గచ్చులు కూడా ఏమైనా పరిస్థితి ఉంది. ఇలాగా ఈ సచివాలయాలు కూడా వదిలిన పరిస్థితి ఉంది. అసలు ఈ సచివాలయాలు ఈ కూటమి ప్రభుత్వంలోన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ సచివాలయం పూర్తి చేస్తారా లేకపోతే ఇలా వదిలేస్తారని చెప్పి కొంత అనుమానం ఉంది. కాబట్టి ఈ సచివాలయ పరిస్థితి అయోమయంగా ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఈ మిగిలిన 9 సచివాలయాలు ఎప్పుడు పూర్తి చేస్తారో, ఎలా పూర్తి చేస్తారు అనేది వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి మేము విన్నవించుకుంటున్నాం. ఎందుకంటే ఒకవేళ గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఇవి నిర్మించారు కాబట్టి కూటమి ప్రభుత్వంలో వదిలేస్తారా లేకపోతే ఇవే ఈ సచివాలయాలు అవసరమైన నిర్మిస్తారనేది ఏమి తెలియని పరిస్థితి ఉంది. ఏదేమైనా ఇలాగా 9 పంచాయతీలు 9 సచివాలయాలు నిరుపయోగంగా ఉండడం చాలా అన్యాయం. కాబట్టి వెంటనే యుద్ధ ప్రాతిపదికమైన కొత్తగా నిర్మించాలి. లేకపోతే ఇవే అసంపూర్తిగా వచ్చిన ఈ సచివాలయాన్ని కూడా పూర్తి చేసి ఈ నిధులన్నీ కూడా నిర్వహించి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కూటమి ప్రభుత్వం నాయకులకి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు విన్నవించుకుంటున్నాం.